యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం బి భాగం, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించడానికి మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆరోగ్యము కలిగించే దేవుడు. నా నామందు భయభక్తులు గల వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడే. భయభక్తులు కలిగి జీవించడం మానవులకు ఒక గొప్ప ధన్యత. దేవుని భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఆరోగ్యమును, ఆశీర్వాదము, సంతానము, సమృద్ధిని చూడగలం. భయభక్తులు గల కుటుంబాల ఏడల్లో దేవుడు ప్రేమ చూపించేవాడు, దీవించే దేవుడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అని కీర్తనలో చూడగలం. పిల్లల్నేమి పెద్దలనేమి అందరినీ దీవించే సమర్థుడై ఉన్నాడు. ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కలే ఆరోగ్యం అనుగ్రహిస్తారు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధ్యంలో నివసిస్తున్న ప్రియ సోదరు నీవు నేను కూడా దైవ సన్నిధానాన్ని కోరుకుంటూ దేవుడికి ఆరోగ్యం పొందుకొని పనిచేసుకుంటూ దీవెన పొందుకొని సంఘంలో, సమాజంలో దేవునికి మహిమకరంగా నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు తోడయండి నడిపించిన గాక. ఆమె మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.